Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 88. خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون. ఆయత నెంబర్ 88. ఈ శాపగ్రస్త స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించడం కానీ వారికి గడువు ఇవ్వడం కానీ జరగదు. ఆయత నంబర్ 89. إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم. ఆయత నెంబర్ 89. అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. నిశ్చయముగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయత నంబర్ 90. إن الذين كفروا بعد إيمانهم ثم ازدادوا كفرا لن تقبل توبتهم وأولئك هم الضالون. ఆయత నెంబర్ 90. ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో ఆ తరువాత అవిశ్వాసములో మరింత పెచ్చురిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతారాము స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే. ఈ ఆయతలో వారికి విధించబడే శిక్ష వివరించబడింది. ధర్మం నుంచి మరలిపోయిన మీదట పశ్చాత్తాపం చెందకుండా జీవితాంతం అవిశ్వాసులుగానే ఉండి అవిశ్వాసులుగానే మరణించిన వారికి ఈ శిక్ష తప్పదు. జీవితాంతం తలబిరుసులుగా వ్యవహరించి గుండెలోని ప్రాణం గొంతు దాటి బయటకు వస్తున్నప్పుడు చెందే పశ్చాత్తాపం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. నిజానికి దేవుడు తన పశ్చాత్తాప స్వీకార ద్వారాన్ని ఎప్పుడు తెరిచి ఉంచుతాడు. ఇంతకు ముందు వచ్చిన ఆయతలో పశ్చాత్తాపం స్వీకరించబడుతుందని చెప్పబడిన విషయం ఇందుకు ప్రబల నిదర్శనం. అదీగాక దివ్య ఖురాన్లో అల్లాహ్ పదే పదే పశ్చాత్తాపం అంటే తౌబా ప్రాముఖ్యాన్ని దాని స్వీకృతిని గురించి విశదపరిచాడు. ఉదాహరణకు 1 ఆయన తన దాసుల నుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. సూరా 25. 2 అల్లాయే తన దాసుల పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని వారికి తెలియదా? తౌబా 104. హదీసుల్లో కూడా ఈ అంశం సవివరంగా వచ్చింది. కనుక ఆయతలో వచ్చిన పశ్చాత్తాపం మరణ గడియల్లో చెందే పశ్చాత్తాపం అన్నమాట. ఇటువంటి పశ్చాత్తాపం ఆమోదయోగ్యం కాజాలదు. దివ్య ఖురాన్లోనే వేరే చోట చెప్పబడినట్లు దుష్కార్యాలకు ఒడిగడుతూ ఉండే వారిలో ఎవరికైనా మరణ గడియ దాపురించినప్పుడు అతను నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అని అంటాడు. కానీ అతని పశ్చాత్తాపం ఆమోదించబడదు. అన్నిషా 18. హదీసుల్లో ఇలా ఉంది: అల్లాహ్ తన దాసునికి మరణ వెక్కిళ్ళు రాకుండా ఉన్నంత వరకు అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ, ఫైజుల్ ఖదీర్, అల్ జామిఉస్సాగీర్ వివరణ ఆధారంగా. ఆయత నంబర్ 91. إن الذين كفروا وماتوا وهم كفار فلن يقبل من أحدهم ملء الأرض ذهبا ولو افتدى به أولئك لهم عذاب أليم وما لهم من నాసిరీన్. ఆయత నంబర్ 91. మరి ఎవరు అవిశ్వాసానికి ఒడిగట్టి అవిశ్వాసులుగా మరణించారో వారిలో ఎవరైనా సరే భూమి నిండా బంగారం సమర్పించినా తమ పాపానికి పరిహారంగా ఇచ్చినా సరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యేవారంటే వీరే. వీరిని ఆదుకునేవాడెవడు ఉండడు. హదీసులో ఇలా ఉంది: ప్రళయ దినాన అల్లా ఒక నరకవాసిని అడుగుతాడు, ఒకవేళ నీ దగ్గర భూమండలం నిండా సంపద సామగ్రి ఉంటే ఈ నరక శిక్ష నుంచి విముక్తి పొందడానికి నీవు దాన్ని పరిహారంగా ఇవ్వగలవా అని. దానికి అతను ఇస్తానంటాడు.
అప్పుడు అల్లా అతనికి ఇలా చెబుతాడు, ప్రపంచంలో నేను నీకు ఇంతకన్నా చాలా సులభమైన పని చెప్పాను, నాకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టవద్దని. కానీ నువ్వు మాత్రం ఆ పని షిర్కు చేయడం మానుకోలేదు. ముస్నదే అహ్మద్ ఇబ్నే కసీర్. దీని ద్వారా తెలిసిందేమంటే అవిశ్వాసి కొరకు శాశ్వతమైన నరకశిక్ష ఉంటుంది. ఇందులో ఇహలోకంలో ఏమైనా మంచి పనులు చేసినప్పటికీ అతనిలో తిరస్కార వైఖరి మూలంగా అవి వృధా అయిపోతాయి. హదీసులో చెప్పబడినట్లు అబ్దుల్లా బిన్ జద్ ఆన్ చాలా మంచివాడు, అతిథి మర్యాద చేసేవాడు, పేదలను పోషించేవాడు, బానిసలకు విముక్తి నొసుగుతూ ఉండేవాడు. మరి అతను ఈ సత్కర్మలు అతనికి లాభదాయకం అవుతాయా అని ఎవరో అడగ్గా, కావు. ఎందుకంటే అతను జీవితంలో ఒక్కరోజు కూడా తన పాపాల మన్నింపుకై తన ప్రభువును వేడుకోలేదు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహీ ముస్లిం కితాబుల్ ఈమాన్. నేడు మనం చూస్తూ ఉంటాం, లోక కళ్యాణము మానవ సంక్షేమం పేరు చాలామంది చాలా మంచి పనులు చేస్తుంటారు. ఉదాహరణకు ఆసుపత్రుల నిర్మాణము, వాటి పర్యవేక్షణ, విద్యాలయాల స్థాపన, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, సానుభూతి, స్వాంతనను వెలబుచ్చటం మొదలగినవి. ఇలాంటి పనులు చేస్తే సరిపోతుందని వాళ్ళు అంటారు. ఈమాన్ అన్నా ఇస్లాం అన్నా వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. సాధారణంగా ప్రజలు వారి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రభావితులవుతారు, వారి సేవలను కొనియాడుతారు. బాగానే ఉంది, మానవ సేవ చేయడం గొప్ప విషయమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పనులు చేయాలని దేవుడు స్వయంగా ఆజ్ఞాపించాడు. ఈ సత్కార్యాలు దైవ సమక్షంలో ఫలించాలంటే, వీటిని నెరవేర్చిన వ్యక్తి పరలోక మోక్షం పొందాలంటే తొలుత అతను విశ్వసించాలి. హదీసులు చెబుతున్నాయి. అంటే అతను దైవ దౌత్యం సత్యమని, పరలోకం తథ్యమని దృఢంగా నమ్మాలి. దేవుని ఏకత్వం తౌహీద్ పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ఇస్లాంలోని ఆరాధనలు తన జీవితంలో అవలంబించాలి. ఆ తరువాత పైన పేర్కొన్న సంక్షేమ కార్యక్రమాల్లో హృదయపూర్వకంగా పాల్గొనాలి. అప్పుడు ఈ సత్కార్యాలన్నీ దైవాదేశానుగుణంగా నెరవేరినట్లుగా పరిగణించబడతాయి. పరలోకంలో వీటికి పుణ్యఫలం ఇన్షా అల్లా దైవం తలిస్తే తప్పకుండా లభిస్తుంది. దీనికి బదులుగా అతడు దైవాన్ని విశ్వసించకుండా ఈ మంచి పనులు దైవాదేశాల్లోని అని తలపోయకుండా చేసినట్లయితే ఇహలోకములో అతనికి పేరు ప్రతిష్టలు ప్రాప్తించవచ్చునేమో కానీ పరలోకలో మాత్రం లభించే పుణ్యఫలం ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మొదట అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించి తమ సకల సదాచరణల ప్రధాన ఉద్దేశం దైవం మరియు దైవ ప్రవక్తల మెప్పు పొందడమేనని భావించి తదనుగుణంగా మసులుకోవాలి. అనువాదకుడు. రెండో విషయం ఏమిటంటే, అక్కడ ఏ వ్యక్తి భూమండలమంత బంగారాన్ని పరిహారంగా ఇచ్చినా నరకశిక్ష నుండి బయటపడలేడు. అసలు అక్కడ ఎవరి వద్ద ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా భూమి అంతటి నిధిని సమకూర్చుకున్న శిక్ష నుంచి ముక్తి లభించదు. ఎందుకంటే పరిహారం తీసుకుని వదిలిపెట్టే స్థలం కాదది. వేరొక చోట సెలవివ్వడినట్లు అతను నుంచి ఏదైనా ప్రతిఫలం తీసుకోవడం జరగదు. ఏ సిఫార్సు అతనికి ప్రయోజనకరం కాజాలదు. అల్-బక్రా 123. ఆ రోజు విక్రయాలు జరగడం కానీ మిత్రుల సహాయం పొందడం కానీ జరగదు. ఇబ్రాహీం 31.